రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు కళాశాలలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవం 2025 ఘనంగా ప్రారంభం. ప్రపంచ అంతరిక్ష వారోత్సవం 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు బొబ్బిలి రాజా ఆర్ఎస్ఆర్కే రంగారావు కళాశాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు మరియు ప్రముఖ అతిథులు అంతరిక్ష శాస్త్రం మరియు సాంకేతిక యొక్క అద్భుతాలను ఉత్సాహంగా చర్చించుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖుల్లో కళాశాల ప్రిన్సిపల్ సి వీరేంద్ర కుమార్, కళాశాల జాయింట్ సెక్రటరీ రావు బద్రి, ప్రపంచ అంతరిక్ష వారం నిర్వాహక కమిటీ చైర్మన్ టి హరికృష్ణ, ఎస్డిఎస్సి షార్ కంట్రోలర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ రమేష్ బాబు, బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు పాల్గొన్నారు. To present a memento to our guest of honor, Shri G. Ramesh Babu. One more. చాలా గర్వకారణం. ఈ కార్యక్రమం నిమిత్తం బొబ్బిలి వచ్చినటువంటి జి రమేష్ బాబు గారికి, అదేవిధంగా మన ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంత వ్యక్తి షార్లో ఒక కీలక బాధ్యత వహిస్తున్నటువంటి హరికృష్ణ గారికి, రాజా కాలేజ్ ప్రిన్సిపల్ గారు వీరేంద్ర కుమార్ గారికి, అదేవిధంగా మా బంధువు బద్రికి, వేదికను అలంకరించిన ఇతర పెద్దలకి, మన పట్టణ సిఐ గారికి, ఈ కార్యక్రమం నిమిత్తం విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకి, స్టూడెంట్స్కి, టీచర్స్కి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే మన రాష్ట్రంలో సూలూరుపేట దగ్గర ఉందో, రమేష్ బాబు గారికి చెప్పాలి, హరికృష్ణ గారికి, బొబ్బిలి సంస్థానం యొక్క మూలాలు నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ఉన్నాయనేటువంటి విషయం, మీ పక్కనే ఉన్నటువంటి వెంకటగిరి నుంచి ఉన్నాయనేటువంటి విషయం మీతో షేర్ చేసుకోవాలి. చాలా చాలా సంతోషం. స్పేస్ రీసెర్చ్లో 60s బుడిబుడు అడుగులు వేసినటువంటి మన దేశం ఇవాళ ప్రపంచాన్నే దడదడలాడించే స్థాయికి చేరుకుందంటే అది మీలాంటి అనేక మంది గొప్ప సైంటిస్టుల యొక్క కృషి, పట్టుదల, సహాయ సహకారాలని చెప్పుకోక తప్పదు. విక్రమ్ సారాభాయ్ గారు అవ్వనివ్వండి, సతీష్ ధావన్ గారు అవ్వనివ్వండి, నంబూద్రి గారు అవ్వనివ్వండి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అవ్వనివ్వండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది మణిమకుటాలు మన దేశం యొక్క స్పేస్ రీసెర్చ్ని ప్రతిరోజు కూడా ముందుకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. మన స్పేస్ రీసెర్చ్ కాంట్రిబ్యూట్ చేసినటువంటి శాటిలైట్స్ వల్ల మొన్న హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఆపరేషన్ సింధూర్లో కూడా హ్యూమన్ హ్యాబిటేషన్స్ని ఏమాత్రం కూడా ఎఫెక్ట్ చేయకుండా మన శత్రు దేశం ఎవరినైతే కవ్వింపు చర్యలతో మన సివిలియన్స్ని టార్గెట్ చేశారో పహల్గామ్ దాడిలో, వాళ్ళ సివిలియన్స్కి ఏమాత్రం కూడా నష్టం జరగకుండా మనం నైతికత పాటించి మన శాటిలైట్స్ యొక్క ప్రభావం వల్లే మనం వాళ్ళ యొక్క మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని ధ్వంసం చేశామన్న విషయం మీకు అందరితోనే షేర్ చేసుకోక తప్పదు. ఇవాళ స్పేస్ రీసెర్చ్ వల్ల అగ్రికల్చర్ అవ్వనివ్వండి, లేకపోతే మన అట్మాస్ఫియర్లోని విదితమైనటువంటి ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవ్వనివ్వండి, ఇవన్నిటినీ కూడా స్టడీ చేసి ప్రతిరోజు మన దేశం ఎన్నెన్నో ముందడుగులు వేస్తుంది. మరోసారి
రాజా కాలేజీని, బొబ్బిల్ని ఇంత గొప్ప కార్యక్రమానికి ఎంపిక చేసినందుకు వారు రమేష్ బాబు గారికి అవ్వనివ్వండి, ప్రత్యేకించి హరికృష్ణ గారికి అవ్వనివ్వండి, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకే ఒక మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. రాకేష్ శర్మ గారు ఫస్ట్ ఇండియన్ స్పేస్కి వెళ్ళినప్పుడు అంతరిక్షంలో నుంచి ఇందిరాగాంధీ గారు, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు రాకేష్ శర్మ గారితో మాట్లాడినప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు. రాకేష్ శర్మ గారు, మీకు మన అక్కడ మీద నుంచి మన భారతదేశం ఎలా కనిపించింది అని అడిగితే రాకేష్ శర్మ గారు అంటారు, సారే జహాं से अच्छा హిందుస్థాన్ హమారా అని అవాళ రాకేష్ శర్మ గారు మన ప్రధానమంత్రికి సమాధానం చెప్తారు. మరి ఆ సంకల్పంతో మీరందరూ కూడా ఈ పోటీతత్వంలో స్పేస్ రీసెర్చ్ అవ్వనివ్వండి, ఇతర మన దేశానికి ఉపయోగపడేవి, మీ ఇంటికి ఉపయోగపడేవి రెండింటిని కూడా ఎంచుకునే విధంగా మీ లైఫ్లో మీరు సెటిల్ అవుతారని, బొబ్బిలి బొరిబొల్లి పరిసర ప్రాంత ప్రజలు మరి ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని 3 రోజులు సద్వినియోగపరుచుకుంటారని మనసా వాచ ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్.